ప్రత్యేక హోదా అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి అనుమతించకపోవడం వల్ల సభ వాయిదా పడింది. వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ వైకాపా సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చారు. వైకాపా సభ్యుల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను ప్రారంభించవలసిందిగా స్పీకర్ సూచించారు. ప్రశ్నోత్తరాల హక్కును విపక్షాలు కాలరాస్తున్నాయని, చాలా భవిష్యత్తు ఉన్న విపక్ష నేత ఇలా వ్యవహరించడం సరికాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. వైకాపా సభ్యులందరికీ హైడ్రోఫోబియా ఉన్నట్లుందని కూన రవికుమార్ ఆరోపించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని, ఇంకా దానికోసం విపక్షం పోరాడడం శోచనీయమని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. వైకాపా సభ్యులు పోడియం వద్ద నినాదాలు కొనసాగించడం వల్ల స్పీకర్ 10 నిమిషాల సేపు సభను వాయిదా వేశారు. సభ్యులు చేసిన సూచనలను రూల్స్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. చాలా ఇరగమంటూ అసలు రూల్కి విరుద్ధంగా మీరు యాక్సెప్ట్ చేయకపోతే మరో ఫారంలో రావాలి. అంతవరకే కానీ రూల్కి విరుద్ధంగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తాం, రోజు బెంచీలు ఎక్కుతాం, పోయిన దగ్గర ఉంటాం అనేది సరైన విధానం కాదు. దయచేసి దీని మీద తగిన చర్యలు తీసుకోండి అధ్యక్ష. మా అందరి హక్కులు మేము వచ్చి ఏం చేయాలి? ఇక్కడ ప్రేక్షకుల్లాగా కూర్చొని పోవడానికి వస్తున్నామా, లేక ప్రజా సమస్యల మీద చర్చించడానికి వస్తున్నామా? రోజు అత్యంత విలువైన కాలం అంతా కూడా వృధా అయిపోతుంటే ఈ విధానం సరైనది కాదు అధ్యక్ష. ఇంత బాధ్యత రహితమైన ప్రతిపక్షాన్ని 35 సంవత్సరాల చరిత్రలో నేను ఏమైనా చూడలేదు అధ్యక్ష. దయచేసి ఎప్పటికైనా ఆ మిత్రులు గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీ సభ్యులకి హైడ్రోఫోబియా అనేటువంటి జబ్బు ఉందేమో. మరి మన శాసనసభలోనే డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష, వారిని పోయి మనకు చెక్ చేయిస్తే ఆ జబ్బుకి ఏమైనా మందులు ఇస్తే మనకి సజావుగా సాగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ప్రత్యేక హోదా అనేది క్లోజ్డ్ మ్యాటర్. వీళ్ళు దీనికి కాకుండా ఇంకా సమైక్య ఆంధ్రప్రదేశ్ కావాలని కోరితే ఇంకా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అదే విధంగా ఉంది అధ్యక్ష. ఇది కేవలం సభా సమయాన్ని వృధా చేయడం గురించి ఈ ప్రక్రియ చేస్తున్నారు అధ్యక్ష. మనం ఏదైతే గౌరవ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు నిన్న చెప్పారో అటువంటిది ఒక రెడ్ కార్పెట్ వేసి ఒక రెడ్ జోన్ కింద మనం ఇక్కడ నియంత్రణ చేయకపోతే అధ్యక్ష, నేను మాట్లాడటానికి తమరిని చూసి కానీ నేను మాట్లాడలేను అధ్యక్ష. అటువంటిది వీరందరూ కూడా పేపర్లు అడ్డుపెట్టి ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. తమరు దయచేసి వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఎట్లాగా ఉండాలో అనేది నేర్పండి అధ్యక్ష. ఒక క్లాసెస్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు చూస్తే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వచ్చిన ఒకటి ఉంది అధ్యక్ష, పట్టిసీమ మీద ఒక క్వశ్చన్ ఉంది అధ్యక్ష, గిరిజన సమస్యల మీద క్వశ్చన్ ఉంది అధ్యక్ష. ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఈరోజు శాసనసభలో ఉంటే కావాలని చెప్పి ఈ సమయం అంతా వృధా చేయడం మంచి విధానం కాదు. మీరు ఈరోజు సబ్జెక్ట్ తీసుకున్నారు అధ్యక్ష, ప్రత్యేక హోదా సబ్జెక్టు. ఈ రోజుకి శాసనసభ స్టార్ట్ అయ్యి 8 రోజులు అయింది అధ్యక్ష. ఈ 8 రోజుల్లో మీరు గుర్తు రాలేదు. ఈ రోజు రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు కాబట్టి, రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వానికి చెప్పడానికి ఏ సమస్యలు లేవు కాబట్టి ముగిసిపోయినటువంటి సమస్య తెచ్చి మళ్ళీ శాసనసభలో ఈ సమయం వృధా చేయడం భావ్యం కాదు. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాను, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అగ్రిగోల్డ్ మీద కూడా ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ సభలో ప్రకటన చేసి వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దయ ఉంచి ఇన్ని సమస్యల మీద చర్చించడానికి మీరు సహకరించమని చెప్పి కోరుతున్నాను. ఒకవేళ సహకరించకపోతే అధ్యక్ష మీరు చర్యలు తీసుకోవాలి.